ప్రస్తుత కాలంలో చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీంతో సరైన నిద్రపోవడం లేదు. దీంతో ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట, తరచూ ఆకలి వేయడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. అయితే వీటిని చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి ఇన్సులిన్ నిరోధక ప్రారంభ సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్కు తగిన సరిగ్గా స్పందించకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా రోజుల తరబడి నిద్రపోకపోవడం ఏం జరుగుతుందంటే, కొంతమంది ఆరోగ్య నిపుణుల ప్రకారం వరుసగా 4 రోజుల పాటు గాఢమైన నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా గ్లూకోజ్ను శక్తిగా మార్చే ప్రక్రియ మందగిస్తుంది. దీంతో కణాలు ఇన్సులిన్ ప్రభావానికి తక్కువగా స్పందించడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకతగా పిలుస్తారు. నిద్రలేమి కారణంగా ఆకలిని పెంచే గ్రోలిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా వ్యక్తికి తరచూ ఆకలి వేయడం, ముఖ్యంగా తీపి పదార్థాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇన్సులిన్ నిరోధకత ఎక్కువ కాలం కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నిద్ర నాణ్యతను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రతిరోజు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, ఒకే సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. అలాగే ప్రోటీన్లు, ఫైబర్, గుడ్లు, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.